బంగారం ఈ లోహం మనిషి జీవితంలో అత్యంత కీలకంగా మారింది. ఒకప్పుడు మనిషి బంగారానికి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. కానీ నేటి కాలంలో మాత్రం బంగారం లేకపోతే మనిషికి విలువే ఉండడం లేదంటే అతిశయోక్తి లేదు. అసలు బంగారానికి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? బంగారంపై మనిషికి ఎందుకు ఇంతటి ఆకర్షణ? బంగారానికి ఉన్న మెరుపుతో పోలిస్తే దాని విలువ ఎన్నో రెట్లు పెరగడానికి కారణం ఏంటి? ఈ లోహానికి ఉన్న మార్మిక సౌందర్యం ఏంటి? ఈ బంగారం మాయలో మనిషి అనాదిగా ఎందుకు అన్వేషణలో మునిగిపోయాడు? అసలు బంగారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడిందంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం అందులోనే వెతకాలి. బంగారానికి ప్రాధాన్యత ఎందుకంటే బంగారంలోనే సమాధానం ఉంది. పురాతన కాలం నుంచి బంగారం కోసం మనిషి తప్పిస్తూనే ఉన్నాడు. కొండంత బంగారం ఎక్కడైనా ఉంటే కొల్లగొట్టాలని మనిషి ఆరాట పడుతూనే ఉన్నాడు. ఒక మనిషి చేతి వేలికి రవ్వంత బంగారం ఉంటే అతని కళ్ళల్లో రాచరిక వైభవం వెలిగిపోతుంది. ఆ వైభవాన్ని అనంతంగా సొంతం చేసుకోవాలని ఆరాటపడిన మనిషి భూమి అణువణువున శోధిస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలోని ఎక్కడో ఓ మూలాన అచ్చంగా బంగారు కొండలు ఉన్న ప్రదేశం ఉందని మనిషి నమ్ముతున్నాడు. ఎటు చూసినా బంగారంతో మెరిసిపోయే ఆ ప్రాంతాన్ని కనుగొనాలని శతాబ్దాలుగా మనిషి అన్వేషిస్తున్నాడు. ఈ భూమి మీద అలాంటి స్వర్ణ ప్రపంచం కూడా ఉంది. ఆ స్వర్ణ ప్రపంచం పేరు ఎల్ డొరాడో. ఆ బంగారు ప్రదేశం జాడ కనుగొనాలని ఎంతో మంది తమ జీవితాలను సైతం త్యాగం చేశారు. ఆ అన్వేషణలో ఎందరో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అయినా ఇప్పటికీ ఆ ఎల్ డొరాడో జాడ తెలియలేదు. ఎల్ డొరాడో కథ 16వ శతాబ్దంలో మొదలైంది. కొంతమంది యూరోపియన్లు ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి బంగారంతో నిండిన ఒక ప్రాంతం ఈ భూమి మీద ఉందని నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు దాన్ని బలంగా విశ్వసించారు. దానికోసం అన్వేషిస్తే తప్పక లభిస్తుందనే ఆశతో ప్రయత్నించారు. కానీ దాని జాడను ఖచ్చితంగా తెలుసుకోలేకపోయారు. ఐరోపాలో ఎక్కడో ఒక చోట ఉందని కొందరు అంటుంటే కాదు దక్షిణ అమెరికాలో ఉందని మరికొందరు భావించారు. ఇలా చివరకు ఎల్ డొరాడో సౌత్ అమెరికాలోనే ఎక్కడో చోట ఉందని అన్వేషకులు భావించారు. అయితే అంతులేని సంపదతో నిండిన ఆ ప్రదేశం ఎక్కడ ఉందన్నది మాత్రం ఇంకా తేలలేదు. స్పెయిన్ కు చెందిన సాహస యాత్రికులు 16వ శతాబ్దంలో దక్షిణ అమెరికాకు చేరుకున్నప్పుడు మొదటిసారిగా అక్కడి మూలవాసుల ద్వారా బంగారంతో నిండిన ప్రదేశం గురించి విన్నారు. కరేబియన్, పెరు, జర్మనీ దేశాల నుంచి వెళ్లిన ఆ యాత్రికుల్లో ఒక వ్యక్తి తాను ఎల్ డొరాడోను చూస్తానని చెప్పారు. అది ఒమాగువా అనే నగరంలో ఉందని చెప్పినట్లు కూడా చరిత్రలో రాశారు. దక్షిణ అమెరికా ఉత్తర భాగంలో ఓ మారుమూల తీర ప్రాంతంలోని ఆండెస్ కొండల్లో నివసించే ఆదివాసి బంగారు పూత కలిగిన రాజుగారి కథ గురించి తరతరాలుగా చెప్పుకునేవారట. అయితే ఆ ప్రాంతానికి చేరుకున్న స్పానిష్ యాత్రికులకు ఆ రహస్యమేదో తేల్చాలనుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ రాజ్యంగా ప్రకటించారు. గోల్డ్ క్వెస్ట్ ను కొనసాగించారు. బంగారం చెరువు ఆండెస్ మౌంటైన్స్ అంటే ఇప్పటి కొలంబియా. ఆండెస్ కొండ జాతికి కొత్తగా రాజు అయిన వ్యక్తి గ్వాటావిటా సరస్సులో స్నానం చేయాలన్నది ఆచారం. ఒళ్ళంతా బంగారు పూత పూసుకొని ఆ వ్యక్తి రత్నాలు, వజ్రాలు ధరించి సరస్సులో స్నానానికి వెళ్లేవారట. బంగారాన్ని కడిగేసుకొని నగలన్నింటినీ నీళ్లలో వదిలేసి బయటకు వచ్చేసేవారు. ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతూ తమ వద్ద ఉన్న బంగారాన్ని ఆ చెరువులోకి చల్లేవారు. జల గర్భంలో ఉన్న దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం వారు ఆ సాంప్రదాయాన్ని పాటించేవారట. అందుకే స్పానిష్ యాత్రికులు ఆ రాజుగారికి ఎల్ డొరాడో అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎల్ డొరాడో రాజరికం ముగిసింది. ఆండెస్ మౌంటైన్స్ ప్రాంతాన్ని మరో తెగవారు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనే అక్కడి స్థానికుల వద్ద బంగారం భారీ ఎత్తున ఉన్నట్లు స్పానియార్డ్స్ గుర్తించారు. ఆదివాసుల వద్ద అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న వారిని వెంటాడింది. ఆ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నారు. ఏదో మారుమూల ప్రదేశంలో బంగారు నిధులు తప్పకుండా ఉంటాయని ఏళ్లకేళ్లు వెతికారు. అక్కడి తీర ప్రాంతం అంతా గాలించారు. ఎంత వెతికినా వారికి ఎల్ డొరాడో దొరకలేదు. కానీ ఒక ఆధారం దొరికింది. అదే గ్వాటావిటా సరస్సు. ఆండెస్ కొండ ప్రాంత ప్రజల రాజు అధికారాన్ని చేపట్టే ముందు స్నానం ఆచరించే చెరువు గ్వాటావిటా సరస్సు. ఆ చెరువు లోపలే అస్సలు సిసలు ఖజానా ఉందని అనుమానించారు. 1545 సంవత్సరంలో వాళ్ళు ఆ చెరువును ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. సగం వరకు నీళ్లు ఖాళీ చేశాక వారికి చెరువు వెంబడి బంగారం ముక్కలు అనేకం కనిపించాయి. అక్కడే అంత బంగారం ఉంటే చెరువు అట్టడుగున ఇంకెంత పెద్ద నిధి ఉంటుందోనని ఆశపడ్డారు. కానీ వారు అంతకన్నా లోతుకు వెళ్ళలేకపోయారు. ఆ లోపల నిజంగానే అంతులేని బంగారం ఉందా?
అనేది అసలు మిస్టరీ. బ్రిటిష్ రాజవంశ సలహాదారు సర్ వాల్టర్ ర్యాలీ ఎల్ డొరాడో రహస్యాన్ని ఛేదించేందుకు 2 సార్లు గయానాకు వెళ్లాడు. రెండోసారి 1617లో వెళ్ళినప్పుడు తన కుమారుడు వాట్ ర్యాలీని తన వెంట తీసుకుని వెళ్లాడు. ఓరినోకో నది వరకు వెళ్లిన తర్వాత ముసలివాడైన వాల్టర్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆయన కుమారుడు వాట్ ట్రినిడాడ్ బేస్ క్యాంప్ దాటి ముందుకు వెళ్లాడు. అక్కడ దారుణం జరిగింది. స్పెయిన్ సమూహాలతో జరిగిన యుద్ధంలో వాట్ చనిపోయాడు. ఎరిక్ లింగెల్ హోఫర్ ఓ ఆర్కియాలజిస్టు, జార్జియాలోని మెర్సన్ యూనివర్సిటీలో పనిచేసేవారు. ఆయన ట్రినిడాడ్ లో వాల్టర్ ర్యాలీ బేస్ క్యాంప్ ఎక్కడో కనిపెట్టాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆయనకు మరో ఊహించని విషయం తెలిసింది. వాల్టర్ ర్యాలీ కొడుకుతో పాటు యుద్ధం చేసిన ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. అతడు వాల్టర్ వద్దకు వచ్చి ఆయన కుమారుడు చనిపోయాడని చెప్పాడు. కానీ వాల్టర్ నమ్మలేదు. ఆ తర్వాత వాల్టర్ ర్యాలీ ఇంగ్లాండ్ కు తిరిగి వచ్చాడట. వాల్టర్ ర్యాలీ మీద అప్పటి కింగ్ జేమ్స్ కు పట్టలేనంత కోపం వచ్చిందట. రాజు ధిక్కారానికి పాల్పడ్డారని, స్పానిష్ ప్రజలతో గొడవలు వద్దంటే వినలేదని ఆ రాజుగారు వాల్టర్ తల తీసేయమని ఆర్డర్ వేశారట. ఇలా ఎల్ డొరాడో ఎందరి ప్రాణాలు తీసిందోనని చాలా మంది చెప్పుకుంటారు. అది చరిత్రో కట్టుకథో ఎవరికి తెలియదు. కానీ బంగారంతో నిండిపోయిన ప్రాంతం ఈ భూమి మీద ఉందనే ఆలోచనే మనిషిని ఊరిస్తోంది. దానికోసం చివరకు ప్రాణాలకు తెగించేలా చేస్తుంది. ఆ అందమైన పసిడి పేరును లాటిన్ అమెరికాలోని కొన్ని నగరాలకు పెట్టుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా కౌంటీకి కూడా ఆ పేరు పెట్టారు. ఎక్కడైతే డబ్బు బాగా దొరుకుతుందో ఆ నగరాన్ని ఎల్ డొరాడో అని వర్ణించడం కూడా ఓ ట్రెడిషన్ గా మారింది. ఏదేమైనా అసలు సిసలు ఎల్ డొరాడో కోసం శతాబ్దాలు గడిచిన అన్వేషణ ఆగలేదు. కానీ ఇప్పటికీ ఎల్ డొరాడో అనేది ఓ మిస్టరీనే.